హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మ్యాట్. క్యాప్సికమ్ లేదా బెంగళూరు మిర్చితో సింపుల్గా తక్కువ టైంలో అద్భుతమైన రెసిపీ నేను మీకు చూపించబోతున్నాను. క్యాప్సికమ్ చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి పోపు కోసం ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, కాస్త ఇంగువ వేసి తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి ఓసారి కలుపుకోండి. ఇప్పుడు అర టేబుల్ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, కాస్త కరివేపాకు కూడా వేసి మరొక్కసారి కలిపి మూత పెట్టి 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. ఇందులో ఎలాంటి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనం వేసి సాల్ట్ వల్ల క్యాప్సికంలో ఉన్న మాయిశ్చర్ రిలీజ్ అయ్యి కూర ఉడికిపోతుంది. హెల్త్ బెనిఫిట్స్లో చూసుకుంటే క్యాప్సికంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు ఈ పాయింట్లో 1 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్స్ పప్పుల పొడి కూడా వేసి మరొక 2 నిమిషాల పాటు కూర కలిపి మీడియం ఫ్లేమ్ మీద మగ్గనివ్వండి. ఈ కూర రైస్, రోటీ, చపాతీలోకి ఎంతో బాగుంటుంది. ఓసారి తప్పక ట్రై చేయండి. మనం చేసే కూరలు ఎప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉండేటట్టు చూసుకోవాలి. అప్పుడే వంటలకి రుచి యాడ్ అవుతుంది. పప్పుల పొడి ఎలా తయారు చేయాలో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, చూడండి. అంతేనండి, సింపుల్గా టేస్టీగా చేసి క్యాప్సికమ్ కూర రెడీ. ఓసారి ఈ తీరులో చేసి ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చూపించండి. మా ఛానల్ మీకు నచ్చితే వీడియో లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ రూపంలో అభిప్రాయాన్ని తెలియచేయండి.